SGK ఇండస్ట్రీస్ ఏదైనా బిజినెస్ పెడదామని ఆలోచిస్తున్నారా? అలాంటి వారి కోసమే ఈ వీడియో. చాలా మటుకు షుగర్ కేన్ బిజినెస్ అనగానే షాప్ ముందటనో షాప్ లోపట్నో అనుకుంటారు. బట్ షుగర్ కేన్ జ్యూస్ బిజినెస్ అనేది హైవేలో కూడా మనం చేయొచ్చు, చేసి సక్సెస్ అవ్వచ్చు. మనం ఇక్కడ చూస్తున్నది కంటైనర్ లో షుగర్ కేన్ జ్యూస్ పాయింట్. ఈ పాయింట్ పెడతానికి ఎంత ఖర్చు అయింది, మిషన్ ఎక్కడ తీసుకున్నారు, ఆ మిషన్ కి కంపెనీ నుండి సర్వీస్ ఎలా ఉంది, ఇవన్నీ మనం అడిగి ఈ రోజు తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు నిజామాబాద్ విజిట్ చేశాము. నిజామాబాద్ లో ధర్మారం ప్లేస్ లో మన షుగర్ కేన్ జ్యూస్ మిషన్, చెరుకు రసం మిషన్ మనం ఇక్కడ కస్టమర్ వాడుతున్నాడు. ఇక్కడ మిషన్ పరంగా వినూతంగా ఒక కంటైనర్ లో మిషన్ పరంగా వాడుతున్నాడు. కంటైనర్ లో మిషన్ తో పాటు వేరే బిజినెస్ పరంగా వాడుతున్నారు. ఇక్కడ మన కస్టమర్ ఉన్నారు, మిస్టర్ రాకేష్. సార్ బాగున్నారా? సార్ బాగున్నాను సార్. కస్టమర్ అడుగుదాం మిషన్ పరంగా ఎలా ఉంది, ప్లస్ బిజినెస్ పరంగా ఎన్ని రోజులు వాడుతున్నారు అని తెలుసుకుందాము. చెప్పండి సార్, మిషన్ ఎప్పుడు తీసుకున్నారో, మీకు మిషన్ పరంగా ఎలా ఉంది, ఎన్ని గ్లాసులు అమ్ముతున్నారు రోజుకి? నేను రోజుకి 2000 గ్లాసులు అమ్ముతాను సార్. 2000 గ్లాసులు. ఒకసారి అన్ సీజన్ లో అయితే 200-300 గ్లాస్ అమ్ముతాను. ఓకే, బాగుంటది అండి, సేల్స్ బాగుంటది. హైవేలో ఉన్నాం కాబట్టి ఓకే, ఎండాకాలం సేల్స్ ఎక్కువగా ఉంటది. ఓకే, అంటే మీకు సేల్ పరంగా పొద్దున్న సాయంత్రం దాకా మీకు సేల్ ఉంటుంది? మార్నింగ్ 10 నుంచి స్టార్ట్ అవుతుంది మా సేల్. 10 నుంచి నైట్ 11 వరకు నడుస్తూనే ఉంటది. ఈ గంటలో కూడా మీరు ఏం పెట్టారో ఒకసారి మరి చూపియండి. యూట్యూబ్ పరంగా కూడా ఎవరైనా కస్టమర్స్ ఇలా పెట్టాలని కూడా వాళ్ళకు ఒక సలహా ఇచ్చినట్టు ఉంటుంది మీకు. ఓకే, లోపలికి వెళ్దాం. సెట్ చేశారు సార్. దీనికి ఎంత ఖర్చు అయిందండి మీకు ఈ కంటైనర్ కి? నాకు మొత్తం 7 lakhs అయిందండి ఇది. ఓకే, అంటే ఈ కంటైనర్ మొత్తం మీకు మోడిఫికేషన్ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా, మిషన్ పరంగా మొత్తం కలుపుకొని 7 lakhs. మీకు ఈ కంటైనర్ లో షుగర్ కేన్ జ్యూస్ పరంగా పెట్టాలని ఎలా ఐడియా వచ్చింది సార్ మీకు? అంటే అందరు రొటీన్ గా కాకుండా నేను కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసినానండి. ఎవరికి రెంట్ కట్టే అవసరం లేకుండా మా ఓన్ ప్లేస్ ఉండడం వల్ల కన్స్ట్రక్షన్ ఎందుకులే అని చెప్పి రెంట్ కూడా తగ్గించుకుందాం అని చెప్పేసి కంటైనర్ ప్లాన్ చేసుకున్నాం. ఓకే, అంటే హైవే రోడ్ ఉంది కాబట్టి మీకు మంచిగా హైవే రోడ్ ఉంది. ఇంకోటి ఏంటంటే రేపు పొద్దున రోడ్ ఎక్స్టెన్షన్ అయినా కూడా మనం చేసిన కన్స్ట్రక్షన్ డిస్టర్బెన్స్ కాకుండా ఈజీ మూవేబుల్. అంటే దీన్ని ఈ కంటైనర్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇంకో దగ్గరికి కూడా మూవేబుల్ చేసుకోవడానికి యాక్సెస్ చాలా ఈజీగా, వేరే లొకేషన్ పరంగా డైరెక్ట్ గా చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఉద్దేశంతో కంటైనర్ పరంగా. అవును, బాగుందండి ఇది బిజినెస్ పరంగా. ప్లస్ షుగర్ కేన్ పరంగా మీరు తీసుకుని ఎన్ని రోజులు అవుతుందండి తీసుకొని? మీరు నేను తీసుకొని 6 months అవుతుందండి. ఓకే, SGK మిషన్ పరంగా మీరు సాటిస్ఫై ఉన్నారండి? చాలా బాగుందండి, చాలా బాగుంది. ఓకే, ఓకే, అంటే మీకు షుగర్ కేన్ జ్యూస్ తో పాటు దానిలో ఫ్లేవర్స్ పరంగా యాడ్ చేస్తున్నారా? 2 ఫ్లేవర్స్ ఉంటాయండి మా దగ్గర. షుగర్ కేన్ తో పాటు పైనాపిల్ ఫ్లేవర్ ఒకటి ఉంటుంది, అండ్ రోజ్ ఫ్లేవర్ ఒకటి ఉంటుంది. ఓకే, ఓకే, ఆ ఫ్లేవర్ కూడా మీరు యాడ్ చేసి ఇస్తున్నారు కస్టమర్ కి? ఓకే, ఓకే, అంటే ఇప్పుడు మీ కంటైనర్ లో షుగర్ కేన్ జ్యూస్ పరంగా కనబడుతుంది. దీంతో పాటు ఏమి అమ్ముతున్నారండి? కూల్ డ్రింక్స్ పరంగా అమ్ముతున్నారు, ఇంకా ఏం అమ్ముతున్నారు? మా దగ్గర షుగర్ కేన్ తో పాటు మిల్క్ షేక్, థిక్ షేక్స్, ఫ్రూట్ సాలడ్, ఫాలూదా, కాజు షేక్, అంజర్ షేక్, అన్ని జ్యూసెస్ అవైలబుల్. అన్ని జ్యూసెస్ తో పాటు ఒక షుగర్ కేన్ పరంగా కూడా యాడ్ చేస్తున్నారు మీ బిజినెస్? అవును. ఓకే, బాగుందండి. మీ సెటప్ పరంగా చాలా, అంటే మీరు ప్లానింగ్ చేసి ఇప్పించారండి? అవునండి, ఇదంతా నా ఓన్ డిజైనింగ్. నేను అనుకున్నట్టు ప్లాన్ చేసుకొని పెట్టుకున్నాను ఇదంతా. చాలా బాగా ఇప్పించారండి. అంటే మీ అవుట్లెట్ పేరు కూల్ ఒయాసిస్. కూల్ ఒయాసిస్ ఇట్స్ బ్రాండ్, అంటే మా ఓన్ బ్రాండ్. రాకేష్ గారు ఇప్పుడు మిషన్ పరంగా తీసుకున్నారు కదండి, ఎలాంటి మీరు SGK పరంగా సాటిస్ఫై ఉన్నారు? బాగుందండి, చాలా బాగుంది. అంటే మీరు రోజుకి ఎన్ని గ్లాసెస్ అమ్ముతున్నారండి? నేను రోజుకి అరౌండ్ గా 200 to 300 గ్లాసెస్ అమ్ముతాను. ఓకే, 300 గ్లాసెస్ అమ్ముతున్నారు. బాగుంది మిషన్ పరంగా అయితే. నార్మల్ కస్టమర్ 50 ఉందామని మీరు తీయనంటే మీకు సేల్ పరంగా బాగానే ఉంది. అంటే మీరు ఈ అవుట్లెట్ లో మల్టిపుల్ పరంగా ఉన్నాయి కాబట్టి షుగర్ కేన్ పరంగా సపరేట్ గా 300 గ్లాసులు మీకు రోజు ఈజీగా అమ్ముతారు. ఓకే, మీకు చెరుకు పరంగా ఎక్కడ నుంచి తెప్పిస్తారంటే నిజామాబాద్ లో? చెరుకు నాకు నిజామాబాద్ నుంచి రాదండి. బేసిక్ గా నిజామాబాద్ లో పంట లేదు కాబట్టి నాకు మహారాష్ట్ర నాందేడ్ నుంచి వస్తుంది. మాకు ఇక్కడ నాందేడ్ దగ్గర. ఓకే, నాందేడ్ 150 కిలోమీటర్స్ కాబట్టి అక్కడ నుంచే మాకు చెరుకు వస్తుంది. అక్కడ నుంచి నాందేడ్ నుంచి చెరుకు సప్లై పంపిస్తారు, వాళ్ళే పంపిస్తారు. క్వింటల్ చెరుకు ఎంత పడుతుందండి మీకు? మాకు క్వింటల్ వచ్చేసి 1200 రూపీస్ క్వింటల్ పడుతుంది. 1200 రూపాయలు క్వింటల్. ఓకే, అంటే మీకు ప్రాఫిట్ పరంగా ఎంత అవుతుంది సార్? నార్మల్ గా మీకు ఒక 10,000 మీకు అవుతుంటే రోజుకి మాకు యాజ్ పర్ క్యాల్కులేషన్ 300 గ్లాసెస్ అంటే పర్ డే 6000 రూపీస్ ఓన్లీ షుగర్ కేన్ పైన వస్తుంది. షుగర్ కేన్ పరంగా వస్తుంది. అంటే అన్నిటికన్నా మీకు చూసిన షుగర్ కేన్ పరంగానే హై ప్రాఫిట్ ఉంది. ఓకే, గ్లాస్ ఎంత అమ్ముతున్నారు సార్ మీరు? 20 రూపీస్. ఒకసారి చూపిస్తారా? అంటే మీకు షుగర్ కేన్ పరంగా మీరు ఫ్లేవర్స్ పరంగా యాడ్ చేసి చెప్పారు కదా. 20 రూపీస్ గ్లాస్ అండి. హాఫ్ లీటర్ 50, 1 లీటర్ 100.
ఓకే ఓకే, మీరు గ్లాస్ పరంగా బాటిల్ పరంగా కూడా అమ్ముతున్నారు దీన్ని. అవును. ఓకే అంటే సాటిస్ఫాక్షన్ కోసం ఏసీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇన్సైడ్ అయితే 25 రూపీస్ షుగర్ కేన్, అవుట్ సైడ్ అయితే 20 రూపీస్. ఓకే ఓకే, ఏసీ అవుట్లెట్ పరంగా మీరు డైరెక్ట్ గా కస్టమర్ ఎండాకాలం కాబట్టి ఎండాకాలం ఏసీలో కూర్చొని తాగితే అదొక థ్రిల్లింగ్ ఉంటుంది కాబట్టి ఏసీ కూడా మీరు ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ మీ కంట్రోల్ పరంగా మాత్రం చాలా బాగుందండి. ఏసీ అవుట్లెట్ పెట్టడం అంటే రోడ్ కి మెయిన్ హైవే రోడ్ పరంగా చాలా వినూత పరంగా చేస్తున్నారు. ఒకసారి మిషన్ ఆపరేషన్ చూపిస్తారా ఒకసారి? రండి చూద్దాం రండి. అంటే మిషన్ పరంగా సాటిస్ఫై ఉన్నారు కదా సార్? మీరు ఎవరైనా రిఫర్ చేశారా మీ దగ్గర వచ్చిన వాళ్ళకి ఎవరికన్నా? చాలా బాగుందండి మిషన్ పరంగా. రిఫర్ కాదు, నేను ఆల్రెడీ మా ఫ్రెండ్ కి కూడా ఒక మిషన్ నేను ఇప్పించాను ఈ మంత్. మీ ఫ్రెండ్ కూడా ఇప్పించారు? ఓకే ఓకే ఓకే, ఒక ఇద్దరు ముగ్గురికి ఇప్పించారా మీ పరంగా? ఇద్దరికి ఇప్పించానండి. ఇద్దరికి ఇప్పించారు. అవును. ఓకే ఓకే ఓకే. మిషన్ కూడా చాలా ఈకో ఫ్రెండ్లీ, కస్టమర్ ఈ యాక్సెస్ ఈజీగా ఉంటది, ఆపరేట్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటది. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. అంటే వాళ్ళు కూడా వాడుతున్నారు కదా, వాళ్ళు కూడా అవును. నిజామాబాద్ లో మెయిన్ సిటీ ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ మిషన్ ఇస్తాను మీరు? నేను మిషన్ తీసుకుని 4 years అవుతుంది. 4 years అవుతుంది. అంటే ఈ 4 years లో నాకు ఒక్కసారి చిన్న ప్రాబ్లం వచ్చింది. అంటే కంపెనీ పరంగా ఎస్జీకే పరంగా సర్వీస్ పరంగా సపోర్ట్ ఇచ్చారండి? కాల్ చేస్తే నాకు సర్వీస్ మ్యాన్ పంపించారు. 1 day లో నాకు సర్వీస్ అనేది సాల్వ్ చేసింది. ఓకే, మీకు కంపెనీ పరంగా సర్వీస్ పరంగా సపోర్ట్ కూడా బాగానే ఉంది. సరే, ఎన్ని ఇయర్స్ నుంచి మిషన్ వాడుతున్నారు కదా, ఎవరైనా కొత్త వాళ్ళు మిషన్ తీసుకున్నప్పుడు మీరు ఏ మిషన్ పరంగా రిఫర్ చేస్తారండి మీరు? నేను ఎస్జీకేనే తీసుకోమని చెప్తాను. ఓకే, నా సజెషన్ ఎప్పటికీ కానీ అదే. ఆల్రెడీ మీరు ఇద్దరు ముగ్గురు రిఫరెన్స్ కూడా ఇచ్చారండి నేను వాడుతున్నా కాబట్టి నేను ఎప్పటికీ దాన్ని రిఫర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఓకే.